దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ఇంగ్లీష్లో ఈ మాట చూస్తే ఏముందండి, ఐ కేర్డ్ ఫర్ యూ ఇన్ ద విల్డర్నెస్ అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి దేవుడు? నిన్ను స్నేహించిన వాడను నేనే అని చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని స్నేహించాడటండి? మనం అరణ్యంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో స్నేహం చేశాను అని చెప్తూ ఉన్నాడు. అదే ఈ లోకంలో అయితే మనతో స్నేహం చేసేవాళ్ళు ఎలా ఉంటారండి? మన స్నేహితులు చాలా వరకు ఎలా ఉంటారు? మనం ఆర్థికంగా లేకపోతే అన్ని విధాలా బాగున్నప్పుడు మనతో స్నేహం చేసేవారే చాలా ఎక్కువ మంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అడిగినా సహాయం చేసేవారు ఎవరు ఉండరు. అప్పటి వరకు నా స్నేహితులు అని మనం చెప్పుకున్నవారు ఆ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి స్నేహాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో అరుదుగా మాత్రమే ఏ పరిస్థితుల్లో ఉన్నా విడువని స్నేహితులు ఉన్నారు. అయితే ఇక్కడ అందరికన్నా మనతో గొప్ప స్నేహం చేసిన వారు ఎవరు అంటే దేవుడే. మనం ఏమాత్రం ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత మనకి లేనప్పటికీ, ఆయనతో స్నేహం చేసే స్థాయి మనది కాకపోయినప్పటికీ, మనలో అన్ని పాపములు, దోషములు, లేకపోతే మన తలంపులు అన్నీ కూడా పాపంతో నిండి ఉన్నా, లేకపోతే మనం ఏమాత్రం నీతిమంతురం కానప్పటికీ, నీతిమంతుడైన దేవుడు, ఏ పాపము ఎరుగని దేవుడు మనతో స్నేహం చేశాడు. అంతేకాకుండా మనల్ని ఆపదల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. ఇదిగో నాకు ఈ పరిస్థితి ఉంది ప్రభువా, ఇదిగో నాకు సహాయం చేయండి అని మనం చెప్పినా, ఒక్కొక్కసారి మనం చెప్పకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తూనే వస్తున్నారు. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఐ కేర్డ్ ఫర్ యూ అని చెప్పి ఇక్కడ ఇంగ్లీష్లో ఎంత చక్కని మాట ఉందో చూడండి. మనల్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఎటువంటి పరిస్థితుల్లో చూసుకుంటున్నారండి? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నిన్ను స్నేహించిన వాడని నేనే అని తెలుగులో ఆ మాట ఉంది. ఎంత చక్కగా ఉందో కదా. మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి అంత గొప్ప ఆయనతో మనం స్నేహం చేయాలంటే మనం ఎలా ఉండాలండి? లోకంలో ఒక సామెత ఉంది కదా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను అని చెప్పి. దేవుడు మనకి స్నేహితుడిగా ఉంటాను అని ఆయన అనడం గొప్ప విషయం. ఎందుకంటే స్నేహం చేసే స్థాయి మనది కాకపోయినప్పటికీ ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా విడువని స్నేహితుడైనా, మనం ఎలా ఉన్నా మనల్ని ఎడబాయని స్నేహం దేవునిది. మనం మాత్రం మారడానికి ఇష్టపడడం లేదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడే మనతో స్నేహం చేస్తాను అన్నప్పుడు మనం కూడా ఆయన చెప్పినట్లు జీవిస్తే, ఆయన ఎలా ఉండాలి అని మనల్ని కోరుకుంటున్నారో అలా ఉండగలిగితే ఎంత బాగుంటుందో. ఇంత గొప్ప స్నేహితుడు మనకి ఉన్నాడు అనే ధైర్యంతో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ విడువని ఎడబాయని స్నేహితుడు మనకి ఉన్నందుకు మనం దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారం. కాబట్టి ఈ మాట మనం ఏ పరిస్థితుల్లో, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఈ మాటని గుర్తు చేసుకొని ధైర్యం పొందుకోవాలి అని కోరుకుంటూ వందనాలు.